ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంటి చాలా అందంగా ఉన్నావు, చాలా క్లారిటీగా ఉన్నావు, చాలా క్లియర్ గా ఉన్నావు. సెటప్ బాక్స్ పెట్టించారు కదా, ఇప్పుడు అందరు అందంగానే కనబడతారు. చూసారు కదా, ముడతలో ఉన్న మొహమైన క్లారిటీ కనిపించాలంటే మీరు కూడా సెటప్ బాక్స్ పెట్టించుకోండి. కప్పు టీ పట్రా. ఓకే, పెళ్ళే సంవత్సరం అయింది, ఇంకా టీ పెట్టడం రాలేదా నీకు? పెళ్ళై సంవత్సరం అయింది, పిల్లల్ని కట్టడానికి వచ్చారా నీకు? హలో హలో, ఎవరండి? నేను రా అమ్మని. అమెరికా అమ్మ నువ్వా? అంటే నీకు ఇండియాలో కూడా అమ్ముందా? నీ ఇండియా వచ్చేస్తున్నాను. అవునమ్మా. నా మనవాడిని చూడడానికి. మనవడా మనవరాలా? 5 సంవత్సరాల క్రితం అమ్మ వస్తుంది. ఏం చెప్పాలి? అమ్మా మనోడమ్మా. అమ్మ వస్తుంది లక్ష్మి. దేనికి వస్తుంది? అంటే నా కొడుకుని చూడడానికి వస్తుంది. నీ కొడుక? నాకు పిల్లలే పుట్టలేదు. నీ ఎక్కడరా నీ కొడుకు? అదే కొడుకు అని చెప్పి అబద్ధం చెప్పా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని నిజం చేద్దాం. ఓకే, మహేష్ బాబు ఆల్రెడీ చేస్తే నిజం. పెదవే పలికిన మాట తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా ఏం కావాలి నీకు? 1 రూపాయి. 10 రూపాయలు కూడా తెలిపి ఇక్కడి నుంచి. అమ్మా ఓ పని చేద్దాం, బాబును దత్తత తీసుకుందామా? బాబుని దత్తత తీసుకున్నా. నైస్ ఐడియా. ఇప్పుడు మనకి చిన్నపిల్లాడు దత్తత అంటే అదిగో. ఇందాకేం అడిగావు? 1 రూపాయి అడిగాను. నీకు 10,000 ఇస్తా. అడుక్కుందాను కూడా 10,000 అంటున్నా, దరిద్రం మొక్క వేసుకొని. దానికోసం కదా 10,000 అడిగింది. అరే నాకు పిల్లలు లేరు. పిల్లలేనని చెప్పకూడదు, నాకు మ్యాటర్ లేదు అని చెప్పాలి. అది కరెక్ట్ పాయింట్ చెప్పినావు. నాకు మీ కొడుకుని రెంట్కిస్తే ఒక 2 days ఇచ్చేస్తా. గంట కోరకనే ఇవ్వను కదా. నీకు 10,000 ఇస్తా. పర్లేదు, 20,000 చేసుకోద్దాన్ని. సరే 20,000. చాలా చీప్. ఓకే, నిమిషానికి ఏంట ఏంటి అంత కాస్ట్ చెప్పింది అప్పుడే? సరే సరే 20,000 తీసుకో. నాన్న చిట్టి ఇలా రా నాన్న. ఆడి పేరు నాన్న, బుజ్జి, చిట్టి కాదు. ఆడొచ్చుటి గాలిచ్చు తీరా. చుట్టిగాలి సుధీరా? అవును. లైట్ గా సేమ్ పోలుకున్నా. ఎంతమంది చుట్టిగాలి సుధీర్ ఎప్పుడే కలిసాడా? అవన్నీ ఇప్పుడు ఎందుకు? సేమ్ చుట్టిగాలి సుధీర్ కళ్ళు, ముక్కు, పన్ను మీద పన్ను. అవునా? సేమ్ పొట్ట. చుట్టిగాలి సుధీర్ ఎప్పుడు కలిసాడు నిన్ను? అంటే అది జోబుల చెక్ పోస్ట్ దగ్గర నేను అనుకుంటా. అంటే 12 గంటలకి వచ్చాడు. వచ్చి రూపాయి ధర్మం చేయండి అంటే ఇదిగో ఈయన ధర్మం చేసాడు. ఎత్తుకు అమ్మాయి వచ్చేస్తే బే త్వరగా టైం పడుతుంది. దా నాన్న, దా దా దా, బొమ్మలు ఆడిస్తుందా? అంటే నా కొడుకుని పట్టుకుని అలా అంటున్నావు. వాడు ఎవడనుకున్నావు? తుట్టుగాలి కొడుకు. ఏం చేయాలి ఇప్పుడు? ఓ పని చేద్దాం. ఏంటి? నా క్యారెక్టర్ దాన్ని ఏమను. ద్రోహం చేయలేనే. నేను అన్నది దీంట్లోనే, దాంట్లో కాదు. ఏంటి అంటే ఇందాక ఎంత ఇచ్చాను? 10,000 ఇచ్చాను కదా. అవును. ఇంకో 10,000 ఇస్తాను. నువ్వు నా వైఫ్ కి యాడ్ చేయాలి. వైఫ్ కన్నా మా చుట్టుగాళ్ళు చుద్దీరేమని అనుకుంటాడేమో నాన్న. ఆ చుట్టిగాలి చుద్దీరేమనుకోకుండా నేను చూసుకుంటాను. సరే అమ్మ వస్తుంది, కొంచెం జాతి ఆడించా పక్కన. సరే. ఎలా ఉన్నావు అమ్మా? నిన్ను పక్కన పెట్టా. మనవాడి నీ మనడు అక్కడ ఉన్నాడు. ఊరక ఏంటలగా పసికందుని పట్టుకొని. ఆడు పసికందులో కసికందులో ఉన్నాడు. ఎంత ముద్దుకున్నాడు. ఒరే రాంప్రసాద్, అచ్చం మీ నాన్న పోలికే. మా నాన్న ఇప్పుడు వచ్చాను ఇద్దరికి. ఏం మీ నాన్న పేరు చుట్టిగాళ్ళు చుద్దీరా? అవును, ఇంత కూడలేది. కోడలు ఇదో ఇవిడే. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అన్నమాట. లేదా ఇప్పుడు జూబ్లీ చెక్ పద్ధతి నచ్చొచ్చుటి గాలి తీరుతా. లేదమ్మా, ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో అందరూ బెగ్గర గడపలు ఇద్దరు కోడలు నీ మనోడు. ఓహో అమ్మా, ఇటు చూడు ఒకసారి. అచ్చ మహాలక్ష్మిలో ఉంది. మహాలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా అడుక్కుంటాను.
మా ఊరంటే పొద్దున్న జోబులు చెక్ పోస్ట్, తర్వాత మధ్యాహ్నం పంజాగుట్ట, సాయంత్రం నెక్లెస్ రోడ్డు. చెక్ పోస్ట్ పంజాగుట్ట నక్లెస్ రోడ్ ఏంట్రా? అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు చెక్ పోస్ట్ దగ్గర పెద్దమ్మ, పంజగుట్లో పిన్ని, అక్కడ ఏమొచ్చి పెద్ద అందరూ ఉంటారు. అమ్మా అంటే పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మామూలు ఫ్యామిలీ కాదు, అందరం కలిసి ఒక్కసారి అమ్మా అంటే దరిద్రుడా అమ్మా అంటే 1000 పదాలు పడిపోతాయి. ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఆకలిస్తుంటుందా నీకు? ఆకలేస్తుందమ్మా. వీడికి ఈ డైలాగ్ బాగా ఆకలి ఎక్కువ దరిద్రం. నీ నానమ్మని రా అలా చేస్తే ఎలా తింటాడు? ఇదిగోండి ఇక్కడ వెయ్యండి నాకు. ఏంటి? ఏం చేస్తున్నావు? ఏంటే 10,000 అయిపోద్ది చెయ్యట్టే. రాంప్రసాద్ ఏంట్రా బొత్స ఏమంటుంది, కొంగులు ఏమంటుంది అది? తిను, మూసుకొని తిను. చుట్టి కాళ్ళు తీరు కొడుకు మీద చెయ్యొచ్చా నువ్వు? ఎంత ధైర్యం నీకు? చూడా ఇటు రా నువ్వు ఆడుకుంది కానీ నా పండు నా ఏంటమ్మా ఏంట్రా చిల్లదూపుతో పడుకున్నాడు వాడు? అంటే మరి రోజు వచ్చిన కలెక్షన్ ఊపితే పడుకుంటారా? ఏంట్రా అది కోడలు మెడ అనుకుంటున్నావు, ఇంకేమనుకుంటున్నావు? ఒక బంగారు చైన్ లేదు, ఏంట్రా కోట్లు సంపాదిస్తావు ఏంట్రా? పని మనిషి ఉంది కదా ఇంట్లో, నగలు నట్టు అన్ని దాని మెల్ల వేసాడు మీ కొడుకు. దాని మీద దొంగ అయితే అవి ఏమండి కొడతారు? ఏమండి అంటున్నావేంటి? మరి ఏమన్నది? పట్టుకుని అవండి అంటే వెంట నా మీద చెయ్యతో 10,000 ఇచ్చి తొందరగా. ఏంట్రా 10,000 ఏంట్రా? అంత ఈ నుంచి వచ్చింది. ఆడి గురించి ఏమనుకున్నా? ఆడుతుంటే గాలిచ్చి ఎరుకొడకాడు. చూటి గాలి చూద్దరు ఎవరు? గాలిచ్చి తీరు తెలీదా నీకు? తెలీదు. ఎవరి పేరు చెప్పితే వద్దు వచ్చిన సంబంధాలు కూడా పోతాయి. అత్తమ్మ మీరు అమెరికాలో ఉన్నప్పుడు మా పెళ్లి అయిపోయింది, ఒక అచ్చటా మేము ఎలా బతుకుతున్నాం మా సంసారం అంటే నీకు తెలియదు కదా. అందుకే మీ సమక్షంలో మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి మళ్ళీ తాళి కట్టే పెళ్ళేంటి? పెళ్ళేంట్రా? నా మొగుడు ఎవరా? మా అత్తను పట్టుకుని కొడతా తాళి కట్టడం కాదమ్మా, ఆడెవడ కొడుకు తెలుసా? గాలి ఇచ్చి దీర్ కడుకు. ఆడెవడో తెలుసా? ఆడు చాలా డేంజర్, సెన్సర్ ఆన్ చేసి పుట్టింది. తండ్రి లేని కొడుకు అయిపోయాడు. ఆడు అక్కడ పడితే అక్కడ ఎత్తనాలు చల్లేస్తే ఎవడు కొంటాడు? తండ్రి నా తండ్రి ఎంత పని అయిపోయిందిరా తండ్రి. సూపర్ మచ్చి